ఫ్రీ బస్ అన్నాడు, మొన్న జియో ఇష్యూ చేశారు. అన్ని బస్సులకి కాదు, కొన్ని బస్సులకే. అవి కూడా ఎక్కడికి వెళ్తాయి? ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్తాయి అంతే, దూరం వెళ్ళడానికి లేదు ఇక. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పారంటే, ఆయన రాకముందు ఆయనను మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోండి, ఫ్రీ బస్. మీరు కాణిపాకం వెళ్తారా వెళ్ళిపోండి, తిరుపతి వెళ్తారా వెళ్ళండి, శ్రీశైలం వెళ్తారా వెళ్ళండి, విశాఖపట్నం వెళ్తారా వెళ్ళండి, మీ అమ్మగారింటికి వెళ్తారా వెళ్ళండి, మీ అత్తగారింటికి వెళ్తారా వెళ్ళండి, లేదు మీ అమ్మాయిని ఎక్కడన్నా ఇచ్చారా ఉంటే అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఊరు పక్కన అత్తగారి ఇల్లు అయితేనే వెళ్ళాలి తప్ప దూరం అయితే మళ్ళీ వెళ్ళడానికి ఇల్లేదు. కాణిపాకం లేదు, తిరుపతి లేదు, శ్రీశైలం లేదు. కొన్ని బస్సులకు మాత్రం ఇచ్చాడు, ఏసీ బస్సులు అసలు లేదు. పల్లె వెలుగు ఇదే కొన్ని అక్కడక్కడ ఇచ్చామనిపించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే ఒక మోసపూరితమైనటువంటివి చేస్తున్నారు. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలను దేన్ని నెరవేర్చగలిగిన శక్తి ఈ రాష్ట్రానికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పాడు. అయ్యా ఎన్ని అయ్యాయి కాదు, అయ్యా అయితే నేనే ఇచ్చేవాడిని కదా, ఇదంతా మోసం చేస్తున్నాడు నమ్మమాకంటే, లేదు నేను అన్నీ చేసేస్తాను అన్నాడు. ఫ్రీ బస్ నేనే డ్రైవర్ని, ఎక్కి కూర్చోండి, పనేమన్నా బస్ అండి, మతగారింటికి వెళ్ళమనండి, ఎవరిని అడిగితే నా పేరు చెప్పండి చంద్రబాబు అని చెప్పాడు. ఇప్పుడు తుస్సు ఏమీ లేదు. ఇప్పుడు బ్యాగ్ తీసుకుని ఏ బస్సు ఇది పల్లె వెలుగా అని చూడాలి, పల్లె వెలుగు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ లోపల ఎక్స్ప్రెస్ వచ్చింది ఎక్కడానికి వెళ్ళలేదు, ఈ లోపల ఏసీ బస్సు వచ్చింది ఎక్కడానికి వెళ్ళలేదు, ఆ పల్లె వెలుగు వచ్చింది, పల్లె వెలుగు వచ్చింది, సాయం దాకా చూడాలి, వచ్చిందో చచ్చిందో తెలియదు.